యజ్ఞము అన్నిటికంటే పవిత్రమైనది. సనాతన ధర్మం కూడా మనది. రాజులు మహారాజులు వేదాలు వీళ్ళంతా చెప్తారు యజ్ఞం చేయమని. యజ్ఞం వల్ల ఎంతో వాతావరణం శుద్ధి జరుగుతుంది. వేదాల ద్వారా తెలుపబడిన యజ్ఞాన్ని ఆర్య సమాజ మందిరంలో రోజు చేస్తాము. మరి మా వ్యాపార సంస్థలో గత 70 సంవత్సరాల నుంచి యజ్ఞమే చేస్తాము. ఆర్య సమాజం నుంచి యజ్ఞమే చేస్తాము. మీ అందరికీ విజ్ఞప్తి, అందరూ ఇళ్లలో ఏ ఫంక్షన్ ఉన్నా ఆర్య బంధువులు పిలిస్తే మేము అక్కడికి వచ్చి యజ్ఞం చేస్తాము. మరి అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు. మరి ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉన్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈరోజు ప్రజలు టపాకాయలు అందరూ ఆర్యబంధులకు విజ్ఞప్తి ఏంటంటే టపాకాయలు తక్కువ కాలవండి, దీపాలను ఎక్కువ వెలిగించండి. మరి ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉంచాల బాధ్యత మనందరి మీద ఉంది. మరి మా గుప్తావర్స్ అనే వ్యాపార సంస్థకు మీ ఆశీస్సులతో 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి మా పెట్రోల్ పంపు వ్యాపారాన్ని మీ ఆశీస్సులతో ఘనంగా చెప్తా ఉన్నాం. మా వ్యాపార సంస్థలకు ప్రజలందరి ఆశీర్వాదాలు కావాలని మరోసారి దీపావళి శుభాకాంక్షలు.